భాస్కరరావు గురు గారి ఆధ్వర్యంలో చక్కటి సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా చక్కటి ఉపన్యాసం కూడా వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి వారం కూడా అలాంటి పెద్దల అడుగుజాడల్లో ఉన్నటువంటి బాలులందరూ కూడా శనివారం పూట రామాలయానికి ఖచ్చితంగా కేటాయించి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరిపించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక చక్కటి వారు ఆల్రెడీ పాడేది రామదాస్ కీర్తన భద్రాచల స్వామి భద్రాచల రామచంద్ర స్వామిని స్మరించుకుంటూ రామదాసు కీర్తన మనం పాడుకుని చక్కగా మంచి హుషారు జానపదానికి కూడా వెళ్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సౌండ్ అంతే కదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీరామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. అందరూ పలుకుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ వరానన ఓం నమ ఇతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాచల సీతారామ గోవింద. ఏ తీరుగనను దయచూపెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నది నదనే క్షణ రామా. శ్రీరఘునందన సీతారమణ శ్రీజన పోషక రామా. శ్రీరఘునందన సీతారమణ శ్రీజన పోషక రామా. కారుణ్యాలయ భక్తవరద
చూడండి ఎంత అద్భుతమైన మాట వేశారు రామదాసు గారు. ఏమంటున్నారు? నిండితివి అఖిలాండ కోటి బ్రహ్మాండములందున రామా. ఎంత అద్భుతమైన మాట వేశారు చూడండి రామదాసు గారు. ఆ రామదాసు వారు రామచంద్రుని కీర్తించి 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 తరించిపోయి ఇహ అంతారామమయుని ఎలా పాడగలిగాడు ఆయన? ఇప్పుడు మన గురువు గారు పాడారు. ఇప్పుడు ఏమన్నారు? అంతారామమయం ఈ జగమంతారామమయం. ఏనాదం చూచుందండి అది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి రామచంద్రుని ఎలా కీర్తిస్తున్నాడు రామదాసు గారు? నిండితివి అఖిలాండ కోటి బ్రహ్మాండములందున రామ. చూడండి ఎన్ని కోట్ల బ్రహ్మాండాలండి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటినీ నిండిపోయి ఉన్నావయ్యా రామ. మరి ఆ రాముని కొలిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు 2వ చరణంలో. నిండుగా మది నీ నామము తలచిన. చూడండి నిండుగా మది నిండా రామనామము తలిస్తే ఏం జరుగుతుందట? నిండుగా మది నీ నామము తలిచిన నిత్యానందము కదా రామ అంటున్నాడు రామదాసు. నిత్యానందము ఎవరైతే పొందాలనుకుంటున్నారో రామనామ సంకీర్తన చేయాలి. రామదాసుల వారు సాక్షాత్తు శ్రీరామచంద్రుని తరింపజేసుకుని సాక్షాత్కరించుకుని తరించిపోయి ఈ జగతికి అందించినటువంటి ఆన్ముత్యాలైనటువంటి ఇలాంటి కీర్తనలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అదే దాశరథి శతకంగా శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను అందరికీ కలిగే విధంగా రామదాసు వారు తప్పించి ఆలపించి ఆలకించినటువంటి అద్భుతమైనటువంటి ఇలాంటి రామనామ సంకీర్తనలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నిత్యానందము కలుగుతుందని తేటతెల్లం చేయడం జరిగింది. అలాంటి అద్భుతమైన అవకాశం ప్రతి శనివారం మన రామాలయంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శనివారం పూట రామాలయానికి రండి. ఆదివారం పూట కృష్ణ మందిరంలో ఉండండి. చక్కగా హరినామ సంకీర్తన ఎక్కడికి హరిభక్తుడు వెళ్ళి హరినామ సంకీర్తన చేయగలుగుతాడో అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటాడు. ఎంతో ఉల్లాసాన్ని ఎంతో ఉత్సాహాన్ని మనసుకు తేజస్సును కలిగించేటువంటి రామనామ సంకీర్తన. రామ 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 జయ రామ రామ ఎంత గొప్ప రామనామం కాబట్టి ఎవరు పలికారు రామనామం ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. సదాశివుడు తలచిన నామం శ్రీ పార్వతి కలిగే నామం. సదాశివుడు తలచిన నామం శ్రీ పార్వతి అడిగిన నామం. సదాశివుడు తలచిన నామం సదాశివుడు తలచే నామం శ్రీ
పార్వతి అడిగిన నామం నారదముని నమ్మిన నామం వాల్మీకి హృదయ నామం నారదములు నమ్మిన నామం వాల్మీకి హృదయ నామం హరే రామ నామం సుధామధుర నామం సాయిలేనిదొకటే మేలి నామం సాయిలేనిదొకటే మేలి నామం రామదాసు వేలిన నామం త్యాగరాజు పాడిన నామం రామదాసు వేలిన నామం త్యాగరాజు పాడిన నామం నామం ఓ భరతుడు భజయించే నామం భజయించే నామం హరే రామ నామం సుధామధుర నామం సాయిలేనిదొకటే మేలి నామం సాయిలేనిదొకటే మేలి నామం ఇంత పరమ పవిత్రమైన రామనామాన్ని జపిస్తే మానవాళికి జరిగేటువంటి మేలు ఏమిటి? అదే కదండి మన ప్రశ్న. అవును ఇప్పుడు చూద్దాం. రామనామ సంకీర్తనను పరిణామ సంకీర్తనను చేస్తున్నటువంటి భక్తుడు పొందేటువంటి లాభం ఏమిటి? అదే కదండి మన ప్రశ్న. అవును గురించి ప్రతి ఒక్కరూ వినవలసినటువంటి సమాధానం ఇది. భగవంతుడు ఇందాక మన గురుగారు చెప్పారు, భగవంతుడు లేడు లేడు అంటున్నారు కదా, వాళ్ళందరికీ కనువిప్పు కల్పిస్తుంది ఈ ఛానల్. భక్తుడు భగవంతుని నమ్మిన భక్తుడు ఎక్కడా కూడా నశింపలేదు అని తెలియజేస్తుంది శాస్త్రం. ఎక్కడ ఏ చరిత్ర ఏ పురాణాన్ని తిరగేసినా హరిభక్తుడు ఎప్పుడు కూడా నశించిపోలేదు. మరి రామనామ సంకీర్తన చేస్తే మనకు కలిగేటువంటి మేలేమిటో ఈ చరణంలో చూద్దాం. పండిత జన సాగిత నామం పామర జన రంజిత నామం పండిత జన సాగిత నామం పామర జన రంజిత నామం పాపములు పాపెడి నామం పరమాత్మను చూపెడి నామం పాపములు పాపెడి నామం పరమాత్మను చూపెడి నామం
రామనామం సుధామధుర నామం రాడిలే నీదొకటే మేది నామం రాడిలే నీదొకటే మేది నామం. ఏమిటి ఆ సమాధానం? అందరూ విశ్లేషించండి. పండిత జన శ్లాఘిత నామం అంటే మాకు చదువు లేదండి, ఎక్కడో రేవు ప్రాంతాల్లో ఉన్నాము అంటే భయపడక్కర్లేదట. పండిత జన శ్లాఘిత నామం, పండితులందరూ కూడా శ్లాఘించారు, ఓహో ఆహా అన్నారు రామనామాన్ని చెప్పి. అదే విధంగా పామర జన రంజిత నామం, చదువు లేనివాడు సంస్కారం లేనివాడు కూడా రామనామాన్ని పలకడం వల్ల రంజింప చేస్తుందటండి రామనామం. ఇంకా ఏం చేస్తుంది? పాపంబులను బాపిడి నామం, సర్వ పాపాలన్నిటిని కూడా నాశనం చేసేటువంటి పవిత్రమైన నామం, పాపములను బాపేడ నామం. ఆ పాపాలను నశింపజేస్తే మనిషికి ఏం జరుగుతుంది? పాపాలు నశించిన తర్వాత ఏం జరుగుతుంది? పరమార్థము చూపడి నామం. పరమార్థం దొరికిందంటే ఇక వైకుంఠానికి యాత్ర బయలుదేరుతున్నట్టే లెక్క. అంత పరమ పవిత్రమైనది. ఎందుగాను సర్వదేవుడైనటువంటి శ్రీరాముని గుండెల గుడి దాగుండిన నామం అది రామనామం. అంత పరమ పవిత్రమైన రామనామాన్ని చెప్పాలి అంటే రామాలయంలో శనివారం బదిలీ చేయాలి. ప్రతిరోజు రామనామ సంకీర్తన జరగాలి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తిక మక తిక పరుగులు ఎటుకేసి నడవరా నడవరా పలుగురితో కలిసి శ్రీరామచంద్రుణ్ణి కోవిల్లో ఖైదు చేసి రాకాసి రామనుణ్ణి గుండెల్లో కొలువు చేసి తల తిక్కల భక్తితో పై తక్కల మనిషి. ఏం చెప్తున్నారు ఇందులో కవి? రాకాసి రాముని గుండెలో పెట్టుకున్నావు, ఏమంటున్నాడు? శ్రీరామచంద్రుణ్ణి కోవెల్లో ఖైదు చేసి, రాముడు వారిని ఏమో గుళ్ళో పెడతారని చేస్తున్నావు. చూడండి, ఎక్కడ పెట్టాలి? రాముణ్ణి గుండెలో పెట్టుకోవాలి. శ్రీరామచంద్రుణ్ణి కోవెల్లో ఖైదు చేసి, గుండెలో ఉండవలసిన రామునుడు గుళ్ళో పెట్టాము, తాళం వేసేస్తున్నాం. అక్కడ అంటే గుళ్ళో పెట్టి తాళం వేయకూడదని కాదు, ఎక్కడ పెట్టుకోవాలి? రాముణ్ణి గుండెల్లో పెట్టుకోవాలంటున్నాడు కవి. గుండెల్లో ఉండాలి. ఆత్మరాముడు ఉండి ప్రతి శనివారం రామాలయంకి వచ్చి గుండెల్లో నుంచి రాముణ్ణి, మన ఆత్మరాముని రామాలయంలో ఉన్న రాముని వారికి దర్శనం చేస్తే అప్పుడు రామచంద్రుడి యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం? గుండెల్లో పెట్టుకున్నది ఎవరిని పెట్టుకున్నాం? రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి, గుండెల్లో ఉండవలసిన రాముడిని ఏమో గుండెలో పెట్టి బందీ చేసేసి, ఎక్కడో బయట ఉండవలసిన రాకాసి రావణుని గుండెల్లో కొలువు పెట్టుకుని ఆ ఫ్యాషన్ ఈ ఫ్యాషన్ అని చెప్పుకుని పాశ్చాత్య సంస్కృతి పోకడపోయి సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నటువంటి రోజుల్లో నిరంతరం రామనామ సంకీర్తన. అందుకే పలకండి, రామనామ సంకీర్తన, హరినామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయుడి అనుగ్రహం దొరికిందంటే భక్తిలో చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అడవే అయినా కడలే అయినా ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసుంచి దారియదా, అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా. ఏముంది? రామాయణం ఏం చేస్తుందయ్యా ఈ ప్రపంచానికి? వినండి. అడవే అయినా సరే, అడవిలోనే ఉన్నారు 14 ఏళ్ళు సీతారాములు. ఒక ఆది పురుషులై ఈ ప్రపంచానికి క్రమశిక్షణ అంటే ఏమిటో నేర్పించారు. ఏమన్నారు? అడవే అయినా సరే, కడలి అడవైనా దారిచ్చింది రాముడికి, పూల మార్గం చేసింది. చివరికి సముద్రం, కడలే అయినా కడలై సముద్రం అయినా సరే గుహుడుగా వచ్చి రాముని దాడి తీసుకెళ్ళాడా లేదా? అడవైనా దాడిచ్చింది, సముద్రమైనా దాడిచ్చింది. అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా. ఎవరు పట్టాభిషేకం చేస్తుంది? అన్నగారు లేని రాజ్యం నాకు వద్దు అన్నాడు భరతుడు. అంతేగాని ఇప్పుడు ఎలా ఉన్నాడు? అన్నయ్య లేడు, తమ్ముడు లేడు అనుకోండి, మిగిలిన ఆస్తంతా నాకు ఇచ్చేయండి లాగేసుకుంటున్నామా? అవునా కదా పంతులు గారు? అక్కడ అన్నగారు 14 సంవత్సరాలు లేడు, ఇక్కడ లేడయ్యా, ఎక్కడో దూరంగా ఉన్నాడంటే మనమైతే ఏమనుకుంటాం? ఆహా భలే దొరికింది అవకాశం,
14 ఏళ్ళు లేకపోతే మొత్తం డాక్యుమెంట్ అనేది మార్పించేసి వాడి ఆస్తి వీడి ఆస్తికి మొత్తం కొట్టించేసి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటాము. అవునా కదా? కానీ భరతుడు అలా కాదే. భరతుడు అలా చేయలేదు. నా అన్నగారైన రామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్నాడు. తండ్రి మాట, తల్లి కైకేయి మాట కోసం భరతుడికి రాజ్యం అప్పచెప్పారు. కానీ తీసుకున్నాడా? ఒక్కరోజు కూడా ఆ రాజ్య భాగాన్ని, ఆ యొక్క వైభవాన్ని అనుభవించలేదు భరతుడు. ఇది అన్నకి తమ్ముడికి ఉండేటువంటి గౌరవం. నా అన్న అయినటువంటి రాముడు అక్కడ పూల బాటలో లేదు, ముళ్ళు మీద నడుస్తున్నాడు. నేను కూడా చెప్పులు లేకుండానే ఉంటాను. అది భరతుడు. నా అన్నగారు పట్టు పీతాంబరాలు వేసుకుంటలేదు, నారచీరలు ధరించాడు, నేను అదే ధరిస్తాను అన్నాడు. అది భరతుడు. నా అన్నగారు వదిన గారు అక్కడ పూల పుష్పాల మీద పడుకోవట్లేదు, అక్కడ ఎక్కడ ముళ్ళు ఉంటే అక్కడే పడుకుంటున్నారు, రాతి మీద కొండల మీద అక్కడే పడుకుంటున్నారు. నేను కూడా ఈ రోజు పట్టు పరుపుల మీద పడుకోను, కిందే కూర్చుంటా, కిందే కటిక నేల మీద పడుకుంటాను. అది భరతుడండి. నా అన్నగారు ఆ వదిన గారు అక్కడ కూర్చుని ఆ వన కందమూలాలే తింటున్నారు, నేను పంచామృతాలు ఏం తిన్నాను, కందమూలాలు తింటాను. అది భరతుడండి. ఇది మనకు రామాయణం నేర్పిస్తుంది. అటువంటి పాదాలకు పట్టాభిషేకం జరుగుతుంది ఎప్పుడు, అది రామాయణం మనకు నేర్పిస్తుంది. ఆ రామ కాద నువ్వు రాసుకున్నదే కాదా. రామ కాదు ఎవరు రాశారు? మనమే. మనలో నుంచి ఒకడు వచ్చాడు, వాల్మీకి మహర్షి వచ్చాడు. వాల్మీకి ఎవరు ముందు? ఒక దారి దోపిడీ చేసేటువంటి, గూండాగిరి చేసేటువంటి మనిషి. ఇది ఈ ఒక్క కథ వింటే రాముడి మీద, రామనామం మీద శ్రద్ధ కలుగుతుంది. అలాంటి దారి దోపిడీ చేసుకునే కిరాతకమైన మనస్తత్వం ఉండేటువంటి వాల్మీకి నారద మహర్షి గురుగారు నారదుని ఆ యొక్క దర్శనం చేత రామాని శబ్దాన్ని కూడా పలకలేకపోయాడు. గురువు గారు ప్రత్యక్షమయ్యారు నారదుని. మరి వీడు చేసేది దారుణంగా ఉందని చెప్పి మంత్రోపదేశం చేస్తే రామాని కూడా పలకలేకపోతున్నాడు. ఏమని పలికాడు? మర 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 అన్నాడు. ఏమన్నాడండి? రామ అంటే లోపల కిరాతక రాక్షసత్వం ఉంటే భగవంతు నామం పలుకుతుందా? పలకదు. కానీ అలాగే వదిలేస్తే మొత్తం పోతుంది. గురువుగారు ఆజ్ఞని చెప్పారు, రే నాయన నువ్వు ఎలా పలికినా పలుకు, మొత్తానికి మంత్రం పలికన్నాడు. గురువు గారు నాకు రావట్లేదన్నా, అయినా సరే సాధన చేయమన్నారు. మన భాస్కర్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు? సాధన చేయమని చెప్తారా, ఇంట్లో పడుకోమని చెప్తున్నారు? సాధన చేయమని చెప్పారు గురుగారు. సో ఏమన్నారు వాల్మీకి మహర్షి? నాకు సాధన రావట్లేదు. నీకు ఎలా వస్తే ఎలా పలుకున్నాడు? ఎలా పలికాడు? రామానే ఉపదేశం చేశారు గురుగారు. వాల్మీకి మహర్షి ఏం చెప్పుతున్నాడు? మర మర అన్నాడు. సరే నీకు అలాగే వస్తుందో అలాగే పలకమన్నాడు. కొన్ని సంవత్సరాలు పలుకన్నాడు అంతే. గురువు గారు ఆజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. ఈయన పలుకుతూనే ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడు? జాగ్రత్తగా వినండి. మర 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 రామ 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 మర మర కాస్త ఏమైపోయింది? రామ 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 అయింది. వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలిగింది స్వామి. హరి బోల్. ప్రపంచంలో సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి ఆధ్యాత్మికమైన దివ్య గ్రంథమైనటువంటి శ్రీ రామాయణాన్ని రచించి ప్రపంచంలో మనిషి ఏ విధంగా బ్రతకాలో నేర్పించింది రామాయణాన్ని. అటువంటి రామాయణాన్ని నడిపించే శక్తి, రచించేటువంటి శక్తి వాల్మీకి మహర్షికి ఎలా దొరికింది? కేవలం హరినామ సంకీర్తన. అందుకే ప్రతినిత్యం రామనామం, హరినామం పలుకుతూనే ఉందాం. భగవంతుడి యొక్క మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఈ జన్మలోనే భగవంతుడి యొక్క క్షేత్రానికి దివ్య ధామమైనటువంటి గోలోక బృందావనం వైకుంఠ ధామానికి చేర్చవేసేటువంటి మహా అద్భుతమైనటువంటి నామ సంకీర్తన, హరినామ సంకీర్తన. అందుకే ఇందాక పాడుకున్న పాట ఎవరైనా పాడారు? సదాశివుడు పలికారు, పార్వతీదేవి పలికారు, రామదాసు వారు పలికారు, నారదముని పలికారు. ఎంతో మంది ఋషులు, పుంగవులు పూర్వం చేస్తూ రామనామ ధ్యానంలో ధరించారు. అటువంటి రామనామ సంకీర్తన నిరంతరం చేసుకుంటాం. హరినామ సంకీర్తనతో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్ర రఘువీర 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 రామచంద్ర
రామహంసో రామచంద్ర దయ సింధో రామచంద్ర రఘువీర 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 श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने। जय जय श्री रामचंद्रमूर्ति की जय। जय श्री राम। जय
జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భద్రాచల సీతారామ స్వామి వారికి రామచంద్ర వారికి మంగళహారతి జరుగుతుందండి. అందరూ కూడా శ్రీరాముని ఆత్మారాముడిగా